నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన్ని ఫ్యాన్స్ అంతా కూడా గాన గంధర్వుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఘంటసాలని కనుక అందరూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని అందరూ కూడా మాస్టారు మాస్టారు అని పిలుచుకున్నట్టుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంని అందరూ కూడా ఆయన అభిమానులంతా కూడా గాన గంధర్వుడు అని పిలుచుకుంటారు. ఆయనకి ఒక ప్రాంతంలో అభిమానులు లేరు, ఒక రాష్ట్రంలో కాదు అభిమానులు ఉంది, దేశవ్యాప్తంగా ఆయన పాటలకి అభిమానులు ఉన్నారు. ఆయనకి మామూలుగా అయితే ఒక ప్రాంతానికి సంబంధించిన గాయకుడికైతే లక్షల్లోనో వేలల్లోనో అభిమానులు ఉంటారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి తమిళనాడులో ఫ్యాన్స్ ఉన్నారు, ఆంధ్రాలో ఫ్యాన్స్ ఉన్నారు, తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారు, కర్ణాటకలో ఫ్యాన్స్ ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన కొన్ని వేల పాటలు హిందీలో కూడా పాడారు, మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఎంత గౌరవం ఇస్తారంటే తమిళనాడులో చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని చెప్పేసి చెన్నై స్ట్రీట్గా పేరున్న ఒక రోడ్డుని, అంతకుముందు ఆ రోడ్డు పేరు చెన్నై స్ట్రీట్. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాక ఆయన గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఆ స్ట్రీట్కి చెన్నై స్ట్రీట్ అని తీసేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని చెప్పేసి నామకరణం చేసి, ఆ రోడ్డు నామకరణం చేసిన తర్వాత ఓపెనింగ్కి కూడా మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ వచ్చారు. సో అంతటి గౌరవాన్ని పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి ఒక తెలుగు వ్యక్తికి. కానీ మనకి మాత్రం ఇక్కడ తెలుగు వాళ్ళ మయ్యుండి కూడా సోదర రాష్ట్రాల వాళ్ళ మయ్యుండి కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి మనం గౌరవం ఇవ్వలేకపోతున్నాం. ఎక్కడ జరిగింది లోపం అంటే ఇది ప్రాంతీయవాదం ముసుగులో మూర్ఖత్వానికి తెరలేపిన కొంతమంది వల్ల జరిగిన లోపం, అందరిది కాదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట అంటే చెవిగోసుకునే అభిమానులు ఉన్నారు. అలాంటిది మరి ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడతాము అని అంటే అడ్డుకుంటారా ఎవరైనా? కేవలం ప్రాంతీయవాదం అనే ఒక మూర్ఖత్వంతో ఏర్పడిన రుగ్మత వల్ల బాధపడే, రుగ్మత అంటే రోగం అని అర్థం, మళ్ళీ ఈ పేరు ఏదో అనుకోకండి, ఆ రుగ్మతతోటి బాధపడే కొంతమంది వ్యక్తులు మాత్రమే అడ్డుకుంటారు తప్ప ఎవరు కూడా అడ్డుకోరు. ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బావమరిది ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లన్నీ కూడా ఆయన నేతృత్వంలో జరుగుతున్నాయి. ఆయన వచ్చేసి ఆ ఏర్పాట్లు పరిశీలిస్తున్న క్రమంలో తెలంగాణ వాదులం అనే ముసుగులో కొంతమంది మూర్ఖత్వంతో బాధపడుతున్నారని చెప్పాను కదా. ఆ మూర్ఖత్వంతో బాధపడేవారు తెలంగాణ రవీంద్ర భారతిలో, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు. పెడితే గిడితే అక్కడ అందశ్రీ విగ్రహాన్ని కానీ లేకపోతే గద్దర్ విగ్రహాన్ని కానీ పెట్టాలి, ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు అని చెప్పేసి మూర్ఖంగా వాదిస్తున్నారు. అందశ్రీ విగ్రహం లేకపోతే గద్దర్ విగ్రహం పెట్టొద్దని ఎవరైనా అన్నారా? గద్దర్ చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలైంది? ఈ తెలంగాణ వాదులు ఎక్కడ నిద్రపోతున్నారు? తెలంగాణ వాదులు అని చెప్పుకొని వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నారు కదా. దే ఆర్ సఫరింగ్ విత్ ఐడెంటిటీ క్రైసిస్. ఇక్కడ తెలంగాణ వాదం అంటూ ఏం లేదు, ఐడెంటిటీ కావాలి. నిజంగా తెలంగాణ కళాకారుల మీద ఆ వ్యక్తికి అంత ప్రేమ ఉంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుని అడ్డుకుంటున్న వ్యక్తికి తెలంగాణ కళాకారుల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే హైదరాబాదులో ఎన్ని ప్రధాన కూడళ్ళు ఉన్నాయి? ఎక్కడైనా కానీ సి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఎన్ని చోట్ల ఏర్పాటు చేయించారు? అలాగే తెలంగాణలో తెలంగాణ నాయకుల విగ్రహాలు మాత్రమే ఉండాలి అంటే హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహం ఉంది, ఎందుకు పెట్టనిచ్చారు? ఎందుకు తీసేయించలేదు? తీసేసేదాకా నేను ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటాను అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అడ్డుపడ్డాడు, వైఎస్ ఒక దుర్మార్గుడు, అందుకే పావురాలగుట్టలో పావురం అయిపోయాడు అని చెప్పేసి కేసీఆర్ నిండు సభలో మాట్లాడారు కదా. మరి తెలంగాణ ఏర్పాటుకి అడ్డుపడిన ఒక నాయకుడి విగ్రహాన్ని పంజాగుట్టలో ఎట్లా పెట్టనిచ్చారు? వీళ్ళు ఎందుకు అడ్డుపడలేదు? సరే, పెట్టిందేదో పెట్టారు, తీసేదాకా అక్కడ కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చుగా. నిజంగా తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ ఏర్పాటుని, ప్రత్యేక తెలంగాణ రావడాన్ని అడ్డుకున్నాడు అని చెప్పేసి తెలంగాణని తీసుకొచ్చారు అని చెప్తున్న కేసీఆరే మాట్లాడుతున్నారు కదా. గతంలో మాట్లాడారు కూడా. అయితే ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో కేసీఆర్ అంటకాగుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ విగ్రహం పంజాగుట్టలో ఉండిపోవచ్చా? సో అసలు మాట్లాడుకుంటే తెలంగాణ ఆంధ్ర అనేది భౌగోళికంగా మాత్రమే విడిపోయాయి.
ఆంధ్ర వాళ్ళు ఎంతమంది తెలంగాణలో పని చేసుకోవటం లేదు, తెలంగాణ వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా ఆంధ్రాలో చదువుకోవటం లేదా, ఎంతమంది అటు ఇటు ఇటు అటు షెఫ్లు అవుతున్నారు. ఇంకా తెలంగాణ వాదము అనే మూర్ఖత్వంలో బ్రతకడాన్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఎందుకని అంటున్నానంటే ఈ మాట, మనకి తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ మధ్య ఒక తెలంగాణవాది ఏం మాట్లాడాడంటే, ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో మంత్రి ఎట్లా ఉంటారు, తెలంగాణలో మంత్రిగా ఎలా ఉంటారని చెప్పేసి మాట్లాడారు. సో ఇంత మూర్ఖత్వంలో ఎలా ఉంటున్నారో నాకు అర్థం కాల. అసలు తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాంతం ఏది? ఖమ్మం ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. మరి ఆయన తెలంగాణ వ్యక్తి కాకుండా ఆంధ్ర వ్యక్తి ఎలా అవుతాడంటే, ఖమ్మోడు కాబట్టి ఆయన ఆంధ్ర వ్యక్తి. ఖమ్మోళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఖమ్మం తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపేద్దామా? తెలంగాణ వాదం అనే ముసుగులో మూర్ఖత్వంతో బాధపడుతున్నారు కదా, మూర్ఖత్వం అనే రోగంతో బాధపడుతున్నారు కదా కొంతమంది. మరి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఖమ్మంలో ఉన్నది ఖమ్మోళ్ళు అంటే, ఖమ్మోళ్ళందరూ ఆంధ్ర కిందకే వస్తారు అని అంటే ఖమ్మాన్ని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపేయొచ్చా? మరి దానికి ఒప్పుకుంటారు ఈ తెలంగాణ వాదులు అని చెప్పి పేరుతోటి ఒక ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్న వ్యక్తులు. నేను మళ్ళీ తెలంగాణ వాదులు అని అనటం లేదు, క్షమించండి తప్పుగా అర్థం చేసుకుంటే మీరు. ఎందుకంటే తెలంగాణ వాదులంతా కూడా ఎప్పుడో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా తెలంగాణకి ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అని అంటే కనుక వాళ్ళు వచ్చి గొంతెత్తుతున్నారు. ఏ విషయంలో వాళ్ళు గొంతెత్తుతున్నారు? విగ్రహాల విషయంలో కాదు. విగ్రహాల విషయంలో వాళ్ళు అస్సలు పట్టించుకోరు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి వాటిల్లో ఏమైనా తెలంగాణకి లోటు జరిగితే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తుతారు, వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారు, వాళ్ళు ఖచ్చితంగా ప్రాణత్యాగానికైనా వెనకాడరు. సో అలాంటి వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు, తెలంగాణ వ్యక్తులు. ఇలా విగ్రహాల విషయంలో రాద్ధాంతం చేసి మీడియా దృష్టిలో పడి జనం దృష్టిలో హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడే వ్యక్తులు కాదు. ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు అనేది రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అనేది హర్షించదగ్గ విషయం. పైగా ఆ విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నారు? ఆయనకి సంగీత పరంగా మంచి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఒక గురువు లాంటి వ్యక్తి ఘంటసాల విగ్రహం పక్కనే పెడుతున్నారు. పైగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక సంగీత దర్శకుడు, ఆయన ఒక నటుడు, ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్టు, ఆయనకి స్టూడియో కూడా ఉంది. ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన స్టూడియోకి పేరు పెట్టింది ఆయనకి సంగీతం పరంగా జన్మనిచ్చిన వ్యక్తి లాంటి వారు ఎస్పి కోదండపాణి. సో ఆయన స్టూడియో కూడా ఎస్పి కోదండపాణి స్టూడియో అని పెట్టుకున్నారు. అంతటి గౌరవం, అంతటి ఉన్నతమైన విలువలు పాటించే వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడితే చూసే పిల్లలకి, అంటే నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ప్రజెంట్ జనరేషన్కి కావచ్చు, మంచి విలువలు అబ్బుతాయి. కాబట్టి అలాంటి వారి విగ్రహాన్ని ఏర్పాటు విషయంలో ఎవరూ కూడా అడ్డు చెప్పకూడదు. తెలంగాణ వాదం అనే ముసుగులో ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గితే బాగుంటుంది. పైగా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బావమర్ది శుభలేఖ సుధాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే మంత్రుల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళతో పాటు కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరినీ కలిసి విగ్రహ ఏర్పాటు చేస్తున్నాము, విగ్రహ ఆవిష్కరణకి మీరు రావాలి అని చెప్పి కోరినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా, అంటే ఆయన జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పారు, విగ్రహ ఆవిష్కరణ చేస్తానని కూడా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావటం లేదు. నిజంగా తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ కళాకారుల విగ్రహాలని హైదరాబాదులోనే కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ సొంత నియోజకవర్గాలు, వాళ్ళ సొంత జిల్లాలు, లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే తెలంగాణకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అంటే మనకి వెంటనే మరి చెన్నారెడ్డి గుర్తొస్తారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. మరి ఆయన విగ్రహం కేవలం హైదరాబాద్లోనే ఎందుకుంది, మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? సో వాటి మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టాలి. కేవలం కళాకారుల విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో కూడా తెలంగాణకి సంబంధించిన నాయకులు, పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ పెట్టేలాగా ఏర్పాటు చేయొచ్చు కదా. ఎందుకని మాట్లాడడం లేదు ఆ విషయంలో? సో ఇది కేవలం ఒక మూర్ఖత్వానికి సంబంధించిన విషయం మాత్రమే అని చెప్పేసి, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన విషయం మాత్రమే అని చెప్పేసి నాకు అనిపించింది.
మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయటం సమంజసం అనుకుంటున్నారా, సమంజసం కాదనుకుంటున్నారా? తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రాంతానికి అది వ్యతిరేకం అనుకుంటున్నారా? లేదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి తెలంగాణలో కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కాబట్టి తెలంగాణలోని రవీంద్ర భారతిలో కూడా ఏర్పాటు చేయటం సమంజసమే అనుకుంటున్నారా? సో దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలియచేయండి. ఎందుకంటే ఇది తెలంగాణ వాదం అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు, ప్రాంతీయ వాదము అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. కాదు, ఇది కళాకారులకి సంబంధించిన విషయం. కళాకారులకి ప్రాంతాలతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, భావం అలాగే గాత్ర మాధుర్యం వీటితో మాత్రమే సంబంధం ఉంది. వాళ్ళు ఉద్యమాలని కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళగలిగే వాళ్ళు కళాకారులు అని చెప్పేసి మీరు భావిస్తే కనుక తెలంగాణ ప్రజలు కూడా దయచేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాల్ని. థ్యాంక్ యూ.